హాయ్ అండి, వెల్కమ్ టు కలర్ ట్రెండ్స్. అంతా బాగున్నారా? ఇవాళ అయితే నేను పూజ సామాన్లు అనేది తొందరగా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం లిక్విడ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా తయారు చేశానో వివరంగా వీడియో అయితే తీసుకున్నామండి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది డిలీట్ అయిపోయింది. అందులో నేను ఏం వేసానంటేనండి, ఇప్పుడు నేను వివరంగా వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను. 2 లీటర్ల వరకు వాటర్ అనేది మరిగించుకున్నానండి. అందులో ఫుల్ ఒక నిమ్మకాయ పిండి, అందులోనే చెక్క కూడా వేసేసుకున్నాను. 3 స్పూన్ల వరకు ఇడ్లీ సోడా అంటాం కదా, ఇడ్లీ సోడా వేసుకున్నా. 2 స్పూన్ల వరకు విమ్ జెల్ అయితే వేసుకున్నానండి. ఇంతే, బాగా మరిగించుకున్నా. ఆపేసి అక్కడ పెట్టుకున్నానండి. కొద్దిగా వేడి నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చండి పూజ సామాన్లు, కానీ నాకైతే ఇష్టం ఉండదండి పూజ సామాన్లు అంత వేడి నీళ్ళల్లో వేసుకోవడం. కాస్తంత చల్లారిన తర్వాత వేసుకుందాము అన్నట్లు అదిగోండి చూస్తున్నాను చల్లారాయ లేదా అని. ఇలా గిన్నెలు ఇలా ఒక్కొక్కటిగా ముంచి టబ్బులోకి వేసుకున్నాము. మీకు చూపిద్దాము ఎంత మాత్రం షైన్ వచ్చింది అని అనుకున్నానండి, కానీ నాకు అక్కడ కుదరలేదనమాట. డైరెక్ట్ అన్ని నీళ్ళు ఎత్తి ఇంకా టబ్బులోకి అయితే మార్చేసుకున్నానండి. అందులో అయితే మనకి ఈజీగా ఉంటుంది అన్నీ వేసుకోవడానికి. నాకు ప్లేట్లు అంతా ఉన్నాయి కదా, చూడండి. నేనైతే 2 వీక్స్ అయిందండి పూజ సామాన్లతోమి, కానీ నా పూజ సామాన్లు ఎప్పటికీ కూడా అలా మెరుస్తున్నాయి. నేను ఈ లిక్విడ్నే కాకుండా నేను మళ్ళీ ఈ లిక్విడ్లో 50-50 అండి. జిడ్డు అనేది ఉండదు. ఈ మట్టి ప్రమిదలు కానివ్వండి, దీపాలు జిడ్డు లేకుండా నీట్గా అయితే అవుతాయి. తర్వాత మళ్ళీ కూడా కాస్తంత నేను సబీనా నిమ్మ చెక్క వేసి నీట్గా తోముకుంటాను. కాకపోతే ఒత్తిడి లేకుండా త్వరగా అయిపోతుందండి. మనకు డైరెక్ట్ అయితే బాగా రుద్ది తోముకోవాలి కదా, అలా ఉండదన్నమాట ఈ లిక్విడ్ వల్ల. దీనివల్లే మొత్తం క్లీన్ అయిపోతాయి అనేది మాత్రము నేను చెప్పలేనండి, చెప్పను కూడా. నేను ఒక హౌస్ వైఫ్గా చెప్తున్నానండి. ఇది 50-50 మాత్రమే. ఇలా అన్నీ వేసేసి ఇట్లా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు కూడా వదిలేయచ్చండి. వదిలేసిన తర్వాత మనం ఊరికే అలా జస్ట్ సబీనాతోటి కొంచెం సబీనా అయితే వేసుకున్నాము. ఈ సబీనా అనేది చాలా యూజ్ పడుతుందండి, చాలా బాగా యూజ్ పడుతుంది. నాకు పీతాంబరం వాడాను, సబీనా వాడాను. పీతాంబరం కంటే కూడా సబీనా చాలా బెస్ట్ అనిపించిందండి. మనకి ఇది నూనె వస్తుంది, అది ఓన్లీ చాలా నైస్గా ఉంటుంది. జిడ్డు అనేది పోదన్నమాట, చాలా క్లీన్ అవుతుంది. మనకు పండగలప్పుడు మాత్రమే నేను ఇలా చేసుకుంటానండి. మామూలుగా అయితే ఓన్లీ ఒక నిమ్మ చెక్క సబీనాతోనే నీట్గా క్లీన్ చేసుకుంటాము. మనం వీక్లీ తోముకుంటాం కాబట్టి అస్సలు నల్లపడవండి, గమనించండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సబీనాతోటి. నేనైతే చింతపండు ఒకటండి పూజ సామాన్లకి నేను ఎక్కడో విన్నానండి, చింతపండు అయితే అస్సలు వాడనన్నమాట. మనకు తెలియనప్పుడు వాడచ్చు, కానీ ఎవరో చెప్పారు టీవీలోనూ యూట్యూబ్లో ఎక్కడో చూశాను. చింతపండు పూజ సామాన్లకు వాడకూడదు అన్నారండి. మనం బిందెలు ఇలాంటివి తోముకున్నప్పుడు చింతపండు వేసుకోవచ్చు. పూజ సామాన్లకు ఖచ్చితంగా నిమ్మ చెక్కే వాడుకోవాలండి, వాడాలి కూడా. చింతపండు అయితే వాడద్దు. ఇలా ముందైతే నేను కూడా చింతపండు వాడేదాన్ని అండి. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ అయిపోతుందండి చింతపండు మాత్రం వాడను. లెమన్ లేకపోయినా షాప్కి వెళ్ళి తెచ్చి మరీ క్లీన్ చేసుకుంటానే తప్ప చింతపండు అయితే పూజ సామాన్లకు వాడకూడదంట. నేనైతే ఒక 5 మినిట్స్ వరకు అట్లనే నీళ్ళల్లో పెట్టేసి ఇంకా సబీనా అయితే క్లీన్ చేసేసుకుంటానండి. చూసారా కాస్తంత చేంజ్ అయింది అంతేనండి. ఊరికే మనకు ఈ మధ్య చెప్తున్నారు కదా ఇలా ఎత్తి అలా వేసేస్తే వచ్చేస్తాయి, అదంతా లేదండి. చూసారా ఆ నీళ్ళతోటి మనకేంటంటే జిడ్డు అయితే నీట్గా పోతుంది, మనకు ఒత్తిడి అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. అలా స్క్రబ్బర్తో మళ్ళీ కాస్తంత సబీనాతో తోమి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ పీస్ అనేది నేను కిచెన్కి వాడనన్నమాట. పూజ సామాన్లకి సపరేట్గా పెట్టుకొని ఉంటానండి. ఇదిగోండి సబీనా వేయంగానే చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఆ వాటర్ కూడా కాస్తంత మనము తడుపుకొని చూసుకుంటే నీట్గా వస్తుంది.
నేననే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. చూసారా మన పూజ సామాన్లు అయితే ఎంత నీట్గా వచ్చాయో. నీళ్ళల్లో వేసి మనం లిక్విడ్లో వేసి ముంచి తీసినంత మాత్రాన్ని ఇంత నీట్గా అయితే రావండి. మళ్ళీ నేనైతే సబీనా కాస్త ఒక అర్ధ నిమ్మ చెక్క వేసి తోముకున్నాను కాబట్టి ఇట్లా వచ్చేది. ఇది అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలండి. మనం ఎంత తోముకున్నా కూడా పొడి బట్టతోటి నీట్గా అలా తుడిచేసుకోవాలండి. లేకంటే మచ్చలు మచ్చలు పడిపోతుంది. ఆ నీటి బొట్టులు ఉంటాయి కాబట్టి ఇలా తుడిచేసి ఆరబెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. 2 వీక్స్ అయినా ఇలాగే మెరుస్తూ ఉంటాయండి. చూసారు ఎంత నీట్గా వచ్చాయో. స్టార్టింగ్లో చూసారు కదండి ఎలా ఉన్నాయో మచ్చలు మచ్చలుగా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. ఆ లిక్విడ్ ప్లస్ మనము తోముకోవడం వల్ల మన శ్రమ కూడా ఉంటుందండి. ఇందులో కొంచెము లిక్విడ్లో అలా వేసి ఇలా ముంచేసి షో ఇచ్చేస్తే మాత్రం ఇంత నీట్గా అయితే రావండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఈ లిక్విడ్ అనేది మళ్ళీ నాకు మరొక్కసారి నేను వివరంగా వీడియో అనేది పెడతానండి. కాకపోతే లిక్విడ్ వల్ల అసలు జిడ్డు అనేది ఉండదు, షైన్ వస్తుంది, నీట్గా ఉంటుంది. చూసారా నేనైతే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నానండి. ఇంక ఈరోజు దసరా కాబట్టి ఇంకా ఈరోజే క్లీన్ చేసుకోవడము, ఈరోజే పూజ చేసుకోవడము ఏదో హడావిడిగా చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి అన్నీ క్లీన్ చేసి నీట్గా బొట్లు అయితే పెట్టేసుకున్నాము. మా అమ్మాయి నేను గంధం పెట్టేసరికి మా అమ్మాయి కుంకుమ పెట్టింది. ఉండమ్మా నేను పెట్టుకుంటే అంటే కూడా వినకుండా 1 వీక్ అయిపోయిందండి. అమ్మ తెచ్చిన పూలు అనమాట. ఫ్రెష్గా ఉంటే నాకైతే మనసు ఒప్పలేదండి. ఇంకా అవే పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇలా అగరబత్తికి వెలిగించి పెట్టమ్మా, ఇది నాయన కాదండి మా పాప చెప్పింది, ఇట్లా పెట్టమ్మా డైరెక్ట్ అగ్గిపుల్లతోటి పెట్టకు అంటే ఇలా పెడుతున్నానండి.
నేను పూజ చేసుకునేలోపు మా అమ్మాయి అయితే టీ పెట్టిందండి. టీ ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్తున్నానండి. చాలా బాగుంది. ఇక్కడ మా చిన్నమ్మాయి వచ్చిందండి. తను వీడియో తీస్తుంటే వద్దుని చేతులు మూసి పెట్టుకుంటా ఉంది. ఇంతేనండి మా వీడియో అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.